అయితే ఈ బ్రెయిన్ క్లాట్స్‌కి మెయిన్ రీజన్ ఏంటంటారు సార్? బ్రెయిన్ క్లాట్స్‌కి మెయిన్‌గా రీజన్స్ ఏంటంటే, ఒకటి ఏజ్, దాంతో పాటు జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. వాటితో పాటు మెయిన్‌గా మనం అవాయిడ్ చేయగలిగిన కారణాలేంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ బీపీ, షుగర్ ఇలాంటివి కంట్రోల్‌లో లేకపోవడం హ్మ్. అండ్ ఒబేసిటీ అండ్ ఆల్సో సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఓకే. ఇన్‌యాక్టివ్ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ గూడా ఈ స్ట్రోక్స్ ఎక్కువ రావడానికి కారణాలయితున్నాయి. డైట్ గూడా. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమైద్దంటే బ్లడ్ వెసల్స్‌లో కొవ్వు పేరుకుపోయి అవి రక్తనాళాలు నారో అయిపోతుంటాయి. నారో అయిపోయినప్పుడు ఆ ఫ్లోకి బ్లడ్ వెసల్ లోపల ఉన్నటువంటి ఎండోథీలియం అంటాం. అది డ్యామేజ్ అయ్యి అక్కడ ఒక బ్లడ్ క్లాట్ ఫార్మ్ అవుతుంటది. సో, అది రక్తనాళాలు బ్లాక్ చేయడం వల్ల స్ట్రోక్స్ వస్తాయి. ఆ క్లాట్ ఒక్కోసారి అక్కడే ఉండొచ్చు. ఒక్కోసారి ఎక్కడన్నా డిస్లాడ్జ్ అవ్వచ్చు. ఓకే. ఒక్కోసారి క్లాట్స్ హార్ట్‌లో ఫార్మ్ అవ్వచ్చు. బ్రెయిన్‌కి తీసుకుపోయే రక్తనాళాలు ఎక్కడైనా ఫార్మ్ అయ్యి కూడా అక్కడి నుంచి ఎక్కడైనా బ్రెయిన్‌కి డిస్లాడ్జ్ అయ్యి అట్లా కూడా పక్షవాతాలకి, బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణమవుతుంటాయి.